దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తున్న మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. మన యొక్క కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతున్నాయి. మీరు గమనించి యూట్యూబ్లో ప్రసారమయ్యేటువంటి దైవ జ్ఞానం ప్రసారాలను మీరందరూ కూడా శ్రద్ధగా వినండి, చివరి వరకు వినండి. ఇక గత సందేశంలో మతం అనేటువంటిది ఎలా ఆవిర్భవించింది అనేటువంటి అంశాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కొంతవరకు చెప్పటం జరిగింది. అందులో ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబాము అనే అతను తన రాజ్యాధికారము పోతుంది అనేటువంటి భయముతో ప్రజల్ని విడగొట్టాలనే ఆలోచనతో వాళ్ళు కలిస్తే అందరూ ఏకమై తన రాజ్యాన్ని, తన అధికారాన్ని తాను పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక ఆలోచనతో అతడు ఒక మతాన్ని ప్రారంభించాడని చూసాం. ఒక రాజు యొక్క స్వార్థం నుండి, అధికార దాహం నుండి, దుర్మార్గపు ఆలోచన నుంచి ఒక కొత్త మతం అనేటువంటిది ఆవిర్భవించి ప్రజలను దేవుడి నుంచి తిప్పివేయటం జరిగింది. కాబట్టి ప్రజలనేటువంటి వారు మనుషులు ఏర్పాటు చేసినటువంటి వాటిలో నుంచి తిరిగి దేవుని వైపు తిరగాలి. మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులు, విధానాలు మనిషిని కాపాడలేవు. కాపాడేది సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి దేవుడు. ఆయన ద్వారానే ప్రతి మనిషికి రక్షణ కలుగుతుంది. రక్షకుడు ఆయన మాత్రమే అనే విషయాన్ని గత సందేశంలో చెప్పడం జరిగింది. ఈ సందేశంలో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మతం అనేది ఎలా ఆవిర్భవించింది అనేటువంటి సందేశంలో రెండవ భాగాన్ని ఈరోజు నేను మీ దృష్టిలో తీసుకొని వస్తున్నాను. ఇందుకు గాను ఎలా ఆవిర్భవించిందని బైబిల్ చెబుతుందంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతాను, గమనించండి. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసి కొనకుండునట్లును, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. దేవుడు ఇచ్చిన ఈ హెచ్చరికలో పూజా విధానం గురించినటువంటి హెచ్చరిక ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశంలో 400 సంవత్సరాలకు పైగా వారు అక్కడ జీవించారు. ఈజిప్టు దేశమంతా కూడా రకరకములైనటువంటి విగ్రహములకు చెందినటువంటి దేశముగా ఆనాడు ఉన్నది. వాళ్ళు బహుదేవతారాధికులై ప్రకృతిని, సూర్యుణ్ణి, వివిధ రకాలైన ప్రకృతి శక్తుల్ని పూజ చేసేవారుగా ఉన్నారు. అలాగుననే ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి బయలుదేరి కనానుకు వస్తూ ఉండగా కనాను దేశంలో పరిసరాల్లో ఉన్న ప్రజలు కూడా రకరకాలైనటువంటి
ప్రకృతి శక్తులను వారు పూజించేవారుగా ఉంటున్నారు. స్త్రీలను పూజించేవారుగా, పురుషుల్ని పూజించేవాళ్ళుగా, సర్పాలను పూజించేవాళ్ళుగా, పక్షుల్ని పూజించేవాళ్ళుగా, జంతువుల్ని పూజించేవాళ్ళుగా, సూర్యుడిని పూజించేవాళ్ళుగా, చంద్రుడిని పూజించేవాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అటు ఈజిప్టు ప్రజలు కానీ, ఇటు కనాను ప్రజలు కానీ ఇలాంటి పూజా విధానంలో వారు ఉంటూ ఉన్నారు. అందుకనే దేవుడు ఇక్కడ కనానులో ఎంటర్ కావటానికి ముందే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు బయలుదేరి వచ్చిన ఈజిప్టు దేశంలో ఉన్న పూజా విధానాలు కానీ, మీరు వెళ్ళబోతూ ఉన్నటువంటి కనాను దేశంలో ఉన్న పూజా విధానాలు కానీ మీరు అవలంబించకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ పూజా విధానాలు లేదా ఆరాధనా విధానాలు లేదా అక్కడ ఉన్నటువంటి మత పద్ధతులు ఎలా వచ్చాయో ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఈ 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో మనం చదివాము. అందులో 19వ వచనం మరోసారి నేను చదువుతాను. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహుజాగ్రత్త పడండి. ఏమన్నాడు? సూర్య చంద్ర నక్షత్రములను చూచి మరల కొల్పబడి, అంటే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, వివిధ రకాలైనటువంటి ప్రకృతి శక్తుల్ని మనిషి చూస్తూ ఉన్నప్పుడు మనిషి మరులు కొల్పబడేటువంటి ప్రమాదం ఉన్నది. అనగా తప్పుదారిలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది, శోధింపబడేటువంటి ప్రమాదం ఉన్నది. లేదా తన్మయత్వంతో పరవశించిపోయి వాటిని నమస్కరించి పూజించే వ్యక్తిగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే యోబు గ్రంథంలో యోబు అంటాడు, యోబు గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనము 27వ వచనములో ఈ విధంగా అంటాడు ఆయన. సూర్యుడు ప్రకాశించినప్పుడు అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును, అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. యోబు అంటున్నాడు, సూర్యుడు 26వ వచనంలో ప్రకాశించినప్పుడు నేను అతన్ని గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయమును రహస్యముగా ప్రేరేపించబడి. హృదయం ప్రేరేపించబడుతుంది. ఎప్పుడు ప్రేరేపించబడతా తెలుసా? మీరు సూర్యోదయాన్ని చూడండి, సముద్ర తీరానికి వెళ్ళి చూడండి, సముద్ర గర్భములోంచి బయటకు వస్తున్నటువంటి ఆ యొక్క సూర్యగోళాన్ని, సూర్యబింబాన్ని చూస్తున్నప్పుడు మనిషి హృదయం మరలు కొల్పబడుతుంది. సూర్యాస్తమయం సమయంలో అస్తమిస్తున్న సూర్యుడిని చూసినప్పుడు మనిషి హృదయం మరలు కొల్పబడుతుంది. నిండు పొన్నమి వేళ సముద్రంలో నుంచి పైకి వస్తున్నట్లుగా కనపడుతూ ఉన్నటువంటి చంద్రుణ్ణి చూసినప్పుడు, చంద్రబింబాన్ని చూసినప్పుడు మనిషి ఆరాధనకు ప్రేరేపించబడతాడు. బహురమ్యమైన సుందరమైన పర్వతాలని, కొండలని, ప్రకృతి సౌందర్యాన్ని మనిషి చూసినప్పుడు మనిషి ప్రేరేపించబడతాడు. ఎందుకనగా మనిషిలో ఆరాధించే లక్షణాన్ని దేవుడు పెట్టాడు. దేవుణ్ణి సేవించే లక్షణము, పూజించే లక్షణం, ఆరాధించే లక్షణము మనిషిలో దేవుడు ఉంచాడు.
అయితే ఆ మనిషి తనకు ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని, యావత్తు సృష్టిని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. అయితే దేవుడిని పట్టించుకోకుండా ప్రకృతిలో లీనమైన మనిషి ప్రకృతి వైపు చూచి ఎంతో సుందరమైనటువంటి పురుషుని వైపు చూసి, ఎంతో సుందరమైన స్త్రీ వైపు చూసి, ఎంతో సుందరమైనటువంటి జీవరాశి వైపు చూసి, ఎంతో సుందరమైన సూర్య చంద్ర నక్షత్రాల వైపు చూచి తాను మరలు గొల్పబడతాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మతం ఎలా ఆవిర్భవించింది అనగా, హృదయములో ఉన్న భక్తి భావాన్ని బట్టి మతం వచ్చింది. ఒకే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవులను సృష్టించి వారి దేవుడుగా, వారికి తండ్రిగా ఉన్నప్పుడు, వారు ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు ఇంకొక దానికి చోట్లేదు. అయితే గత సందేశంలో చూసాం, ఒక రాజు కుట్ర చేసి తన స్వార్థం కోసం, అధికారం కోసం బంగారు దూడలు చేసి మిమ్మల్ని రక్షించిన దేవుడు ఇదే అని చెప్పి జనాల్ని మోసం చేసి ఒక ఆరాధనా పద్ధతిని తన రాజ్యంలో ప్రారంభించి ప్రజలందరినీ కూడా దేవుని వైపు నుంచి తిప్పివేసినట్లుగా మనం చూసాం. ఇక్కడ మనం చూస్తే రెండవదిగా మనిషి హృదయమే మనిషిని దారి తప్పిస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో చక్కని మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైంది. చాలా మోసకరమైంది మనిషి హృదయం. దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడు సృష్టించిన సృష్టిని ఆరాధించే విధంగా మనిషిని మరలు గొలుపుతుంది మనిషి హృదయమే. ఎలా వచ్చింది మతము? మనిషి సొంత ఎమోషన్స్ నుంచి మతం వచ్చింది. సొంత ఆరాధనలో నుంచి మతం వచ్చింది, భక్తిలో నుంచి మతం వచ్చింది. అతనిలో ఆరాధన ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, భక్తి ఉంది. అయితే అది దేవుని వైపు కేంద్రీకరించకుండా దేవుడి నుంచి సెపరేట్ అయిన మనిషి, దేవుడు సర్వాకాశము కింద ఉన్న సకల జనులకు పంచి ఇచ్చినటువంటి ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలని, ఈ ఆకాశ పక్షుల్ని, నేలన బాకేటువంటి పురుగుల్ని, ఆడ ప్రతిమను, మగ ప్రతిమను, సుందరమైనటువంటి ప్రతిమలను చూచి మరలు గొల్పబడి పూజించేవాడుగా మారిపోయాడు. రాజుగారి సుందరమైన ప్రతిమను చూసినప్పుడు ఆనాడు జనులు రాజును పూజించేవాళ్ళు, చక్రవర్తిని పూజించేవాళ్ళు, మంచి మంచి కార్యాలు చేసిన వ్యక్తులు ఉన్నట్లయితే వారిని పూజించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళల్లో మనిషి అంతరంగంలో అలా ఆరాధించే స్వభావం, లక్షణం ఉంటూ ఉన్నది. అది అతన్ని దేవుడి వైపు తిప్పుతుంది, లేదా దేవుడికి విరోధంగా తిప్పుతుంది. అయితే మనుషులు చాలామంది దేవుణ్ణి ద్వేషించే వాళ్ళుగా ఉంటున్నారు. దేవుడు ఉన్నప్పటికి కూడా అందరూ దేవుణ్ణి ప్రేమించటంలా, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నిరాకరించే వాళ్ళు ఉన్నారు, దేవుడి మీద ఆయాసపడే వాళ్ళు ఉన్నారు, దూషించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడరు. అయితే వీళ్ళు ఆరాధించే లక్షణం ఉంది, దాన్ని ఏం చేస్తారు? సృష్టి వైపు తిప్పుతారు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించే విధంగా జనాలను తిప్పేస్తారు. అక్కడ యెరోబాము సృష్టికర్తకు బదులుగా దూడల్ని పూజించే విధంగా చేశాడు జనుల్ని. అయితే ఇక్కడ సృష్టికర్తకు బదులుగా మనిషి సృష్టిని పూజించే విధంగా అతని హృదయమే అతన్ని మరలు గొలుపుతుంది. అందుకనే రోమాపత్రికలో 1వ అధ్యాయమందు దేవుడు ఈ విధంగా రాయించాడు. 1వ అధ్యాయము 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారంట. సృష్టికర్తకు ప్రతిగా, సృష్టికర్తకు బదులుగా సృష్టమును, సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని పూజించారు, సేవించారు.
కారణం ఏంటంటే మరులు గొల్పబడ్డారు. అందుకే దేవుడు హెచ్చరించాడు, ఓ ఇశ్రాయేలులారా, మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మీకు ఒక రాజ్యాన్ని ఇస్తున్నాను, మీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాను, నా ఆజ్ఞల ప్రకారం నా కట్టడల ప్రకారం మీరు జీవించాలి. మీ ద్వారా ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించి సేవిస్తున్న ప్రజానీకం నిజ దేవుడు తెలుసుకుని ఆ దేవుడిచ్చే రక్షణను వాళ్ళు పొందుకోవాలి, దైవలోకంలో స్థానం పొందుకోవాలి. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన మహిమను యావత్తు ప్రపంచం పొందుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఒక ఆదాము హవ్వ నుంచి అన్ని కులాలు అన్ని మతాల వారు వచ్చారు, అన్ని జాతుల వారు వచ్చారు. మనుషులందరికీ మూలం ఎక్కడుందంటే ఆదాము హవ్వలోనే ఉంది. వారందరికీ ఆయనే సృష్టికర్త, వారందరినీ ఆయన రక్షించాలనుకుంటున్నాడు. అందుకని ఇశ్రాయేల్ జనంతో ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు వచ్చిన ఐగుప్తు దేశంలో ఉన్న జనుల ప్రకారం కానీ, మీరు వెళ్ళబోయే కనాన్ దేశంలో ఉన్న జనుల ప్రకారం కానీ మీరు ప్రవర్తించకూడదు. నేను మీకు చెప్పేటువంటి మాట ప్రకారము మీరు నడుచుకోవాలి. వాటిని పూజించే విధంగా మీ హృదయాలు మరులుగొల్పబడతాయి. కాబట్టి జాగ్రత్త, బహు జాగ్రత్తగా ఉండండి అనే మాటను మనం లేఖనాల్లో చూస్తున్నాము. ఇలాంటి పూజా విధానం వల్ల మనిషికి ఒకవేళ శరీర సంబంధమైన ఉల్లాసం లభించవచ్చు, మానసికమైన ఉల్లాసం లభించవచ్చు, వివిధ పనులు కూడా దొరకవచ్చు. కానీ ఏ దేవుడైతే మనిషిని సృష్టించాడో ఆ దేవుడికి మనిషి దూరం అయిపోతాడు. ఆ దేవుడికి దూరం అయిపోయి ఏదో ఇక్కడ 4 రోజులు బ్రతికి చచ్చిపోయే జీవితం అయితే పర్వాలే. అసలు మనిషి ఈ లోకంలో కొద్ది రోజులు బ్రతికి చనిపోయేవాడుగా ఉన్నట్లయితే ఆ తర్వాత ఇంకా ఏమీ లేకుండా ఉంటే ఎవరిని పూజించినా ఇబ్బంది ఏమీ లే. ఎందుకంటే నిజ దేవుణ్ణి పూజించేవాడు చచ్చిపోతాడు, నిజ దేవుడు వద్దనుకునేవాడు చచ్చిపోతాడు. తేడా ఏముండదు. తేడా ఎక్కడొస్తుందంటే చచ్చిపోయిన తర్వాత మనిషి ఈ లోకాన్ని వదిలిన తర్వాత, దేహాన్ని వదిలిన తర్వాత అతని ఆత్మ అనేది నరకానికి వెళ్లకుండా దైవలోకానికి వెళ్ళటం కొరకు దేవుణ్ణి ఆశ్రయించాలి. అది బెనిఫిట్ దేవుణ్ణి నమ్మినోడికి. ఏంటండి చాలామంది అడుగుతారు, దేవుణ్ణి నమ్మినోడికి జబ్బు వస్తుంది, నమ్మనోడికి జబ్బు వస్తుంది, నమ్మినోడికి ప్రమాదం, నమ్మనోడికి ప్రమాదం, నమ్మినోడు చచ్చిపోతాడు, నమ్మనోడు చచ్చిపోతాడు, ఇంకా నమ్మినోడి ప్రత్యేకత ఏంటి, లాభం ఏంటి దేవుడి వల్ల అని అడిగే వాళ్ళు ఉన్నారు. దేవుడి వల్ల లాభం ఏంటంటే ఇది. నేను గత సందేశంలో పలుమార్లు కూడా జ్ఞాపకం చేశా. సిలువలో చనిపోతున్న దొంగకు యేసు ప్రభువుని ఆశ్రయిస్తే అతనికి ఏం లాభం వస్తుంది? యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని. నిశ్చయమని అంటే ఇంకొక లోకం ఉంది. యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి పై లోకానికి వెళ్ళటం ద్వారా పైన ఒక లోకం అని రుజువు చేశాడు ఆయన. కాబట్టి ఆ లోకంలోకి వెళ్ళాలి అంటే నీవు మరులుగొల్పబడి నువ్వు ఎట్టబడితే అట జీవిస్తే నువ్వు వెళ్ళలేవు. దేవుణ్ణి ఆశ్రయించాలా, దేవుని శరణు వేడాలా, దేవుణ్ణి వేడుకోవాలా. దేవుణ్ణి వేడుకోకుండా నీ ఇష్ట ప్రకారముగా నీ హృదయము ఎలా మరులుగొలిపితే అలాగా, నీకు ఎలా బుద్ధి పుడితే అలాగా, ఎవరైనా ఒకటే అనేటువంటి భావనలో నువ్వు వెళ్ళిపోతే నువ్వు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతావు? దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడి దగ్గరికి వెళ్తావు. దేవుడు వద్దనుకొని నీ ఇష్ట ప్రకారం జీవిస్తూ దేవుడు సృష్టించిన సృష్టిని దేవుడుగా భావిస్తే దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతావు? కుమ్మరి ఉన్నాడు, కొండలు చేస్తాడు.
కుమ్మరి కుండలు ఒకటేనండి అంటే ఎలాగా? కొండలు వేరు, కుమ్మరి వేరు. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. నీవు నరకం నుంచి రక్షింపబడి పరలోకం వెళ్ళాలి అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించాలా. ఆయన ఈయన రక్షిస్తాడు. ఆ దొంగ అసలు లాస్ట్లో యేసు ప్రభువుని ఆశ్రయించాడు, రక్షణ పొందాడు. అందుకే మనము యేసు ప్రభువునే ఖచ్చితంగా ఎందుకు పూజించాలా, ఎందుకు ఆరాధించాలా, ఎందుకు ఆయన్నే సేవించాలా? దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఎందుకు పూజించకూడదు, ఎందుకు సేవించకూడదు అంటే మనకు ఆయన సృష్టికర్త, మనకు యజమానుడు. మనం రేపు ఈ లోకం వదిలే రోజు వచ్చినప్పుడు మనల్ని పరలోకం చేర్చుకునేటువంటి, పరలోకంలో స్థానం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఆయనను పక్కన పెట్టేసి ఆయన వద్దనుకొని ఆయన దగ్గరికి నువ్వు పోలేవు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆ వైభవాన్ని, ఆ రాజరికాన్ని, ఆ మహిమను నువ్వు అనుభవించలేవు. అందుకనే ఆ పరలోకం వెళ్ళటం కోసం ప్రభువుని ఆశ్రయించాలా, ప్రభువుని వేడుకోవాలా. కాబట్టి మతం అనేది ఎలా వస్తుంది అంటే మనిషి స్వార్థం నుంచి వచ్చింది మతం. రెండోది, మతం అనేది ఎలా వచ్చింది అనగా మనిషి అంతరంగము మరులు కొల్పబడి, రహస్యముగా ప్రేరేపించబడి ఈ సృష్టిలో ఉన్నటువంటి అందమైనటువంటి ఈ ప్రకృతి శక్తులను చూచి మరులు కొల్పబడిన వాడై మనిషి ఆరాధన ప్రారంభించాడు, పూజా విధానం ప్రారంభించాడు. అందుకని పూజించకున్నట్లు జాగ్రత్త పడండి. ఎందుకంటే వాళ్ళు పూజించి సేవించారు, ఒక మతం అనేది ప్రారంభించారు. ప్రకృతిని పూజించే మతము, సృష్టిని పూజించే మతం ఒకటి వాళ్ళు ప్రారంభించారు. కాబట్టి ఆనాటి జనులు మీరు అలాగ ఉండకుండా మీరు రక్షణ పొందాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే ఇదిగో మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తనే మీరు సేవించాలనే ఆజ్ఞ ఆయన ఇవ్వటం జరిగింది. ఇది ఇక తర్వాత మూడవదిగా మతం ఎలా ఆవిర్భవించింది అనేటువంటి అంశాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క మనుషుల యొక్క స్వార్థం నుంచి ఏర్పడిన మతంలో నుంచి, మనుషుల యొక్క హృదయ ప్రేరేపణ ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి పూజా విధానాల్లో నుంచి యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయన నిజమైన దేవుడని నమ్మి ఆయన క్షమాపణ పొంది ఆయన పరలోక రాజ్యంలో స్థానం పొందినటువంటి ప్రజలు, ఆయన్ని సేవిస్తున్న ప్రజలు, వారు తిరిగి వేరొక మతంలోకి వెళ్ళే విధంగా దేవుని శత్రువు అయినటువంటి అపవాది వారిని మోసం చేసే అవకాశం ఉందని బైబిల్ చెప్పబడుతుంది. ఏదెను వనములో దేవుడు సృష్టించిన ఆదాముని, హవ్వను, మానవుల్ని ఏ విధంగా అపవాది మోసం చేసి, మోసంతో మంచి మాటలు చెప్పి మాటలతో మోసం చేశాడో, నూతన సృష్టిగా చేయబడినటువంటి విశ్వాసులైనటువంటి వారిని కూడా ఆదాము హవ్వను మోసం చేసినట్లుగా వాడు తిరిగి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పించవలనని మేము ప్రదానం చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎట్లయినా తొలగిపోతారేమో, క్రీస్తులోంచి తొలగిపోతారేమో అని భయపడుతున్నానంటాడు పౌలు గారు. ఎందుకంటే తొలగిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో దేవుణ్ణి ద్వేషించేటువంటి ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి దూషించే ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి అపార్థం చేసుకునే ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి విమర్శించే ప్రజలు ఉన్నారు. వారు దేవునికి లోపడరు. అలాంటి వారిని ఏం చేస్తాడంటే అపవాది తన స్వాధీనంలో తీసుకొని వాళ్ళకి చాలా జ్ఞానాన్ని ఇస్తాడు, చాలా పవర్ ఇస్తాడు. వాళ్ళ ద్వారా
యేసు ప్రభువుని నమ్మి రక్షింపబడిన వారిని తిరిగి లాగివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వారి గురించి ఈ 11వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి. వాని పరిచారకులు అనగా ఎవరి పరిచారకులు? సాతాను పరిచారకులు. ఎవరు సాతాను పరిచారకులు? వాళ్ళు ఎక్కడి నుంచి వేరే లోకం నుంచి వచ్చారంటే కాదు, వాళ్ళు ఈ లోకంలోనే ఉన్నారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువుని ప్రేమించే ప్రజలు ఒకవైపు, యేసు ప్రభువుని ద్వేషించే ప్రజలు ఒకవైపు, రెండు గుంపులుగా ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులంతా ఆయన్ని ద్వేషిస్తున్నారు, సామాన్య ప్రజలంతా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యులైనటువంటి వారిని అపవాది ఉపయోగించుకుంటున్నాడు. అందుకని యేసు ప్రభు వారిని ఏమన్నాడు? సర్పములారా అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. అంటే కారణం ఏంటి? వాళ్ళు సర్పం లేదా సాతాను యొక్క ప్రభావం కింద ఉన్నారు, సాతానికి లోబడ్డారు, దేవుణ్ణి నిరాకరించారు, ఆయన దైవత్వాన్ని నిరాకరించారు. కాబట్టి వాళ్ళని సాతాను వశపరుచుకున్నాడు, వాని పరిచారకులు వాళ్ళు. వీళ్ళ ద్వారా దేవుడు రక్షించినటువంటి వారిని అపవాది లాగివేయటానికి తన మతంలోకి, అనగా తాను ప్రజల కొరకు సిద్ధపరిచిన పాపపు జీవన విధానం అవలంబించే విధంగా, తప్పుడు జీవన విధానం అవలంబించే విధంగా, తనను వారు సేవించి పూజించే విధంగా వారిని మోసం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయత్నాల వల్ల కొత్త కొత్త మతాలు, కొత్త కొత్త శాఖలు అనేటువంటివి క్రైస్తవ సంఘంలో ఆవిర్భవించడం జరిగింది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ యొక్క సాతాను పరిచారకులు, అపవాది యొక్క పరిచారకులు ఎలా సంఘాన్ని మోసం చేస్తారంటే కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే, అంటే క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. మిమ్మల్ని మోసపరచకున్నట్లు అంటే చక్కని మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు. తర్వాత 8వ వచనం, ఆయన్ను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపెట్టుకుని పోవాడేమో అని ఉండునేమో అని జాగ్రత్తగా ఉండి. ఎందుకు? మిమ్మల్ని చెరబొట్టుకొని పోతాడేమో మోసకరమైన తత్వజ్ఞానాన్ని ఉపయోగించి. ఇది సాతాను నుంచి వచ్చేటువంటి చక్కని మాటలు, మోసకరమైనటువంటి ఆ యొక్క తత్వజ్ఞానం ఉపయోగించి సంఘంలో వారిని లాగివేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నేటి ప్రపంచంలో సోషల్ మీడియాలో అయితేనేమి, లేకపోతే ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి అయితేనేమి, ప్రపంచంలో అయితేనేమి, చక్కని మాటల చేత, తత్వజ్ఞానం చేత క్రీస్తుని నమ్మిన వారిని సైతం పక్కకు లాగివేసేటువంటి కార్యక్రమాలు చేపట్టబడుతూ ఉన్నాయి. ఒక కొత్త విధానం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సాతాను నుంచి ఆ విధానం ఆనాడే వచ్చినది. మరొక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, గొప్ప మహత్కార్యములు కనపరిచెదరు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు కూడా శాటను యొక్క ప్రభావం కింద ఉన్నటువంటి వారు. వారు ఏం చేస్తారు? గొప్ప సూచక్రియలు, గొప్ప మహత్కార్యాలు కనపరిచి ప్రజల్ని మోసం చేస్తారు. ప్రజల్ని సాతాను ఏ విధంగా అయితే జీవించాలని కోరుకుంటే ఆ జీవన విధానం నడిపిస్తారు. కాబట్టి ఈ విధంగా సాతాను కూడా మతాన్ని ప్రారంభించాడు. కాబట్టి మతం ఎలా ఆవిర్భవించబడింది లేదా ఎలా వచ్చింది అంటే, ఒకటి మనిషి యొక్క స్వార్థము, రెండవది మనిషి యొక్క హృదయంలో ఉన్న భక్తిభావము, మూడవది అపవాది యొక్క మోసం. గమనించండి, ఇలాంటి ప్రభావం కింద ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే ఈ వాక్యం వినేవారిలో మరి దేవుని వైపు తిరగవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం విన్నటువంటి అందరినీ మీరు దీవించండి. ఈ వాక్య ప్రకారం జీవించుటూ సహాయం చేయండి. మనుషుల యొక్క స్వార్థం నుంచి, మనుషుల యొక్క భక్తిలో నుంచి, సాతాను యొక్క మోసంలో నుంచి ప్రపంచంలో రకరకాలైనటువంటి మతములు ఆవిర్భవించి ఉన్నాయని లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి వాటిలో చిక్కుకున్న ప్రజలు వాటిలోంచి విడుదల పొంది
జీవము గల దేవుడు అయిన నీ యొద్ద ఉన్న ఆ యొక్క రక్షణను పొందే విధంగా అందరినీ ఆశీర్వదించమని, రక్షించమని, దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.